స్పెషల్ డిఎస్సి సాధన కోసం చేపట్టిన రాష్ట్ర మన్య ప్రాంతాల నిరవధిక బంద్తో ఈ రోజు అల్లూరు జిల్లాలో మన్యమంతా స్తంభించింది. అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలు, హోటల్స్, దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. పాడేరు జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుండే ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు రోడ్లపై బైఠాయించారు. స్థానిక ప్రజలు, వివిధ వ్యాపార వర్తక సంఘం నాయకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు పూర్తిగా నిలిపివేశారు. వాహనాలు, ప్రజలు రాకపోకలు నిలిచిపోవడంతో పాడేరు ప్రధాన రహదారి ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ మెగా డిఎస్సి ప్రకటనతో ఆదివాసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో విడుదల చేయాలని, ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కోరారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రంపచోడవరంలో గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శితో ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి మీద, అలాగే ఈ మెగా డిఎస్సి ఆదివాసీ ప్రాంతంలో మినహాయించాలని చెప్పి, అలాగే స్పెషల్ డిఎస్సి సాధనకే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయనతో చర్చ జరిగింది. ఆయన సరైన హామీ ఇవ్వలేదు. అందుకే ఈరోజు రాష్ట్ర మన్యం బంద్ మేము విజయవంతం చేస్తున్నాం. ఈ మన్యం బంద్ చూసైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య కార్యదర్శికి ఇక్కడ జరిగే అన్యాయాన్ని పూర్తిగా వివరించాం. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో ఆదివాసీ ప్రాంతంలో 766 పోస్టులు ఉంటే ఆదివాసులకు దక్కేది 42 పోస్టులే. ఇంత అన్యాయమా? ఇలాంటి డిఎస్సి ఆదివాసులకు అవసరం అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అందుకే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, మేము విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం అని చెప్పి ఆయన చెప్పారు. చర్చించడం కాదు, వెంటనే ఇది చట్టబద్ధత కల్పించి మాకు 100% రిజర్వేషన్ కల్పించే ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఏజెన్సీ వ్యాప్తంగా ఈరోజు పార్వతీపురం, అలాగే సీతంపేట, ఇటు చింతూరు వరకు, పాడేరు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ డిమాండ్ సాధన కోసం ఆదివాసులందరూ కూడా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పి అమరావతి చుట్టూ ఈరోజు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఏదైనా పిఎం మోడీ, అలాగే చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నారు కాబట్టి మా ఆదివాసీ యొక్క ఆగ్రహాన్ని వెంటనే పరిశీలించి ఈ చట్టబద్ధత చేయడానికి కోసం, ఆదివాసులకు 100% ఉద్యోగాలు కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించబోతే రాబోయే కాలంలో ఏజెన్సీ అంతా కూడా స్పందిస్తాం, ఏజెన్సీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.